ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిది? శ్రీవారి కోసం ఈ శ్రీమతి చేసిన డెకరేషన్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏంటి, నచ్చలేదా? నచ్చదు కూడా. అయినా ఎందుకు చేసావు ఇదంతా? అబ్బా, ఏమీ తెలియనట్టు. మంచం మీద పువ్వులు ఎందుకు చల్లుతారో మీకు తెలీదా? తెలియకే అడుగుతున్నాను. పైన పళ్ళేంటి, కింద పూలేంటి, పక్కన చెట్లేంటి, చెట్ల మీద జల్లేంటి? ఏం లేదండి, మన శోభనం కొంచెం కొత్తగా జరుపుకుందామని. ఏంటి, శోభనమా? అవునండి, పొద్దున్న మనకి పెళ్ళయింది కదా, అందుకే రాత్రికి ఇలా శోభనానికి ఏర్పాటు చేశాను. ఎవరిని అడిగి చేసావు ఇదంతా? ఎవరిని అడగడం ఏంటండి, పంతులు గారిని అడిగాను. ఆయన దివ్యమైన ముహూర్తం ఉంది అంటేను ఏర్పాటు చేశాను. రండి, ముహూర్తం దాటిపోతుంది. వదలు. అయితే నువ్వు ఒక్కదానివి చేసుకో శోభనం. నేను ఒక్కదాన్ని శోభనం ఎలా చేసుకుంటానండి? ఇద్దరు కలిస్తేనే కదా అది శోభనం అవుతుంది. అది ఎప్పటికీ జరగదు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. అలాంటిది ఫస్ట్ నైట్ ఎలా చేసుకుంటాననుకున్నావు? ఇష్టం లేదు అంటూనే ఈ రోజు నా మెళ్ళో తాళి కట్టారు కదా, అలాగే ఈ విషయంలో కూడా మనసు మార్చుకుంటారు. మార్చుకోను, అస్సలు మార్చుకోను. టెంప్ట్ చేస్తే కరిగిపోవడానికి నేను అందరి మగాళ్ళంటోని కాదు. పగటి కలను మానేసి పడుకో. నన్ను పడుకోమని మీరెక్కడికి వెళ్తున్నారు? నీతో కలిసి పడుకోవడం ఇష్టం లేక కింద పడుకుంటున్నా. ఏయ్, నువ్వు ఇక్కడ పడుకున్నావేంటి? మరి ఇంకెక్కడ పడుకోవాలి? ఇందాకే చెప్పాను కదా, శివపార్వతుల్లాగా ఆ సీతారాముల్లా ఉంటానని. శ్రీవారి అడుగు జాడల్లో నడుచుకోవడం శ్రీమతిగా నా బాధ్యత అండి. అందుకే మీరెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తాను. ఏంటే జిడ్డులా తగులుకున్నావు? తాళి కట్టారు కదండి, తప్పదు.